హాయ్. సో, జనరల్‌గా మనం డైలీ యాక్టివిటీస్‌లో చాలా యూఆర్ఎల్స్, పాస్వర్డ్స్ గానీ, చాలా కమాండ్స్ గానీ, చాలా నోట్స్ గానీ యూజ్ చేస్తూ ఉంటాం నోట్‌ప్యాడ్‌లో. అట్లా కాకుండా ఒక చిన్న పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటే, ఇట్ విల్ యూజ్‌ఫుల్ ఇన్ అవర్ డైలీ యాక్టివిటీస్. ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్. వన్స్ మీరు క్రియేట్ చేసుకుంటే ఇంకోసారి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, అది అన్‌లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ హెచ్టీఎంఎల్ పేజ్ ఏంటి అంటే, పాస్వర్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. వర్క్ ట్రాక్ చేయొచ్చు. మేబీ బగ్ అవ్వచ్చు, ఎన్హాన్స్‌మెంట్ అవ్వచ్చు, క్విక్ ఫిక్స్ అవ్వచ్చు. జీరా కార్డ్స్‌ని మెయింటైన్ చేయొచ్చు. నోట్స్ మెయింటైన్ చేయొచ్చు. కమాండ్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ రికార్డింగ్ సెషన్స్ లింక్స్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని మనం ఒక దగ్గర ఒకే పేజ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సిస్టమ్ మార్చారు. ఇంకో సిస్టమ్‌కి వెళ్లారు. అప్పుడు ఎక్స్‌పోర్ట్, బ్యాకప్ జేసన్ చేసుకొని ఈ ఫైల్ ఏదైతే ఉందో అది మీరు ఆ సిస్టమ్ వేరే సిస్టమ్‌లో ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతది. అండ్ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్లారనుకోండి, ఇది లాక్ చేసుకున్నారనుకోండి, ఇంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ చేసుకొని అన్‌లాక్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ పేజే యూజ్ చేయాలని లేదు. జనరల్‌గా మీరైనా ఏదైనా ఏఐ యూజ్ చేసుకొని మీ ఐడియాని మెయింటైన్ చేసుకుంటూ కొంచెం మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్డ్ హెచ్టీఎంఎల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా యూజ్ చేసుకోండి. ఇదే కావాలి అనుకుంటే నాకు పింగ్ చేయండి. ఐ విల్ షేర్ ది లింక్. థాంక్స్.